Hello, hi students. Welcome to our next class. There is a fifth unit in the 10th class, that is coordination. So before stepping into the lesson, we should know the meaning of coordination. If we know the coordination meaning, then the lesson conceptual understanding will be very easy. So coordination ante enti first. Coordination ante ఎక్కడైనా ఒకటి కంటే ఎక్కువ వ్యక్తులు పనిచేసినప్పుడు, ఒకటి కంటే ఎక్కువ సిస్టమ్స్ పనిచేసినప్పుడు, దే షుడ్ వర్క్ టుగెదర్ బై మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఈచ్ అదర్. గుర్తుపెట్టుకోండి. సో ఒకటి కంటే ఎక్కువ సిస్టమ్స్ ఎక్కడైనా పనిచేసినప్పుడు ఒకదానితో ఒకటి అండర్స్టాండింగ్ చేసుకుంటూ, ఒకదాన్ని ఒకటి అర్థం చేసుకుంటూ పనిచేయాలి. సో ఇలా అర్థం చేసుకుంటూ పనిచేయడాన్ని ఏమంటామంటే కోఆర్డినేషన్ అంటాం. సే ఫర్ ఎగ్జాంపుల్, క్రికెట్ ఆడుతున్నారు, బౌలర్ ఒక బాల్ వేశాడు. సో బ్యాట్స్మెన్ ఎవరైతే ఉన్నారో ఆ బాల్ని చూస్తూ అదొచ్చే వేలో కళ్ళు చూస్తున్నాయి, అంటే విజన్ అనేది పనిచేస్తుంది, ఇక్కడ సిస్టమ్ పనిచేస్తూ ఉంది. అండ్ దెన్ అకార్డింగ్లీ ఆ బాల్ ఎటువైపు వెళ్తుంది దాన్ని బట్టి బ్యాట్ని రైజ్ చేస్తాడు. దట్ మీన్స్ మస్క్యులర్ సిస్టమ్, బోనీ సిస్టమ్ వర్క్ చేస్తుంది ఇక్కడ. ఓకే. అండ్ దెన్ హిస్ ఫీట్, సో అతని యొక్క కాళ్ళు ఏవైతే ఉన్నా అవి కూడా అకార్డింగ్లీ వెనక్కా ముందుగా కదులుతూ ఉంటాయి. ఓకే. అండ్ దెన్ ఏం చేస్తాడు, హిట్ చేస్తాడు బాల్ని. ఓకేనా. చూడండి, ఇక్కడ విజన్ పనిచేస్తుంది, మస్క్యులర్ సిస్టమ్ పనిచేస్తుంది, బోనీ సిస్టమ్ పనిచేస్తుంది, అదేవిధంగా బ్రెయిన్ కూడా పనిచేస్తుంది. సో ఇలా చూడండి, ఇన్ని సిస్టమ్స్ అన్నీ కూడా ఒక కోఆర్డినేటివ్ మేనర్లో పనిచేస్తాయి. సే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కోఆర్డినేషన్ లేదనుకోండి, ఏమవుతుంది, కళ్ళు చూస్తాయి, చూసి బాల్ ఇటు రావట్లేదని చెప్పింది అనుకోండి, ఇన్ కేస్ వేరే సిస్టమ్కి, మస్క్యులర్ సిస్టమ్ చెప్తుంది ఓకే బాల్ ఇటు రావట్లేదు అన్నాడు అనుకోండి, సో బ్యాట్ ఎక్కడ ఊపుతాడు, లేకుంటే తినే ఎటో మూవ్ అయిపోతాడు, అవుట్ అయిపోతాడు. సో ఇలాగే ఏ ఆర్గానిజం తీసుకున్నప్పటికీ కూడా కంపల్సరీ దాంట్లో ఉండే సిస్టమ్స్ అన్నీ కూడా ఒక కోఆర్డినేటివ్ మేనర్లో పనిచేస్తేనే దెన్ దట్ ఆర్గానిజం సక్సెస్ఫుల్లీ సర్వైవ్స్ ఆన్ ద ఎర్త్, అదర్వైజ్ ఇట్ డెఫినెట్లీ డైస్. సో ఈ కోఆర్డినేషన్ అనేది ఏది చేస్తుంది, జనరల్గా అయితే మనకి ఏదైనా బయట ఉన్నట్లయితే కోఆర్డినేట్ చేసే పర్సన్ ఏమంటాం, కోఆర్డినేటర్ అంటాం. సో అలాగే మన బాడీలో కూడా ఎవరైనా కోఆర్డినేటర్ ఉన్నారా అని చూసినట్లయితే డెఫినెట్గా దేర్ ఈజ్ అ పర్టికులర్ సిస్టమ్ ప్రజెంట్ ఇన్ అవర్ బాడీ విచ్ కోఆర్డినేట్స్ ఆల్ ద ఫిజియోలాజికల్ ఫంక్షన్స్ విచ్ అక్కర్ ఇన్ అవర్ బాడీ. సో మరి కోఆర్డినేటర్ ఎవరు మన బాడీలో, ఒకరే ఉన్నారా, ఇద్దరు ఉన్నారా, ఎంతమంది ఉన్నారు మన బాడీలో చూద్దాం. సో కోఆర్డినేటింగ్ సిస్టమ్ ఇక్కడ ఒకటి ఉంది ఏదైతే ఉందో, సో ఆ కోఆర్డినేట్ సిస్టమ్స్ మనకి మన బాడీలో టూ టైప్స్ ఆఫ్ కోఆర్డినేట్ సిస్టమ్స్ ఉంటాయి. టూ టైప్స్ ఆఫ్ కోఆర్డినేటివ్ సిస్టమ్స్ ఉంటాయి. సో వన్ ఈజ్ ద నర్వస్ సిస్టమ్. సో ఏమేం సిస్టమ్స్ మన బాడీలో ఉన్నటువంటి మిగిలిన ఫంక్షన్స్ని కోఆర్డినేట్ చేస్తాయని చూసినట్లయితే నర్వస్ సిస్టమ్ ఒకటి ఉంటుంది. అండ్ దెన్ కెమికల్ కోఆర్డినేషన్, కోఆర్డినేషన్ బై కెమికల్స్. సో కెమికల్ కోఆర్డినేషన్. So in other words, it can be called as endocrine system. Endocrine system. చూడండి, మన బాడీలో రెండు సిస్టమ్స్ ఉంటాయి, ఒకటి వచ్చేసి నర్వస్ సిస్టమ్ అండ్ సెకండ్ వన్ ఇస్ ద ఎండోక్రైన్ సిస్టమ్. ఇవి రెండు కూడా మన బాడీలో జరిగేటువంటి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫంక్షన్స్ అన్నింటినీ కూడా కోఆర్డినేట్ చేస్తూ ఉంటాయి. ఎగ్జాంపుల్, వెన్ వి ఫీల్ హంగర్, వెన్ వి ఫీల్ అపటైట్, ఎప్పుడైతే ఆకలి అవుతూ ఉంటుందో మనకి, సో ఏం చేస్తుంది, వెంటనే ఆ ఇన్ఫర్మేషన్, వెన్ యూ ఫీల్ హంగ్రీ దెన్ ఇమ్మీడియట్లీ దట్ పర్టిక్యులర్ ఇన్ఫర్మేషన్ ఈజ్ సెంట్ టు యువర్ బ్రెయిన్. సో యువర్ బ్రెయిన్ ఆర్డర్స్ టు యువర్ బాడీ, సీ ఫర్ ద ఫుడ్ వేర్ ఇట్ ఈస్ అవైలబుల్. చెప్తుంది బ్రెయిన్, ఆహారం కోసం చూడు, ఎక్కడుంది ఫుడ్ అనేది చెప్తుంది. వెంటనే మన విజన్, మన కళ్ళు ఏం చేస్తాయి, ఆహారం కోసం చూస్తూ ఉంటాయి. సో ఇన్ ద సెన్స్ ది బ్రెయిన్ ఈజ్ కంట్రోలింగ్ అవర్ విజన్. అండ్ దెన్ ఇఫ్ యు ఫైండ్ ద ఫుడ్, మనకి ఫుడ్ కనపడింది,
సో ఇట్ క్యాన్ బీ ఈటెన్, తినొచ్చు అది. సో నో ప్రాబ్లం, అక్కడ ఏమీ లేవు, నో అబ్జెక్షన్స్ ఏమీ లేవు. సో వెంటనే ఏం చేస్తుంది, బ్రెయిన్ మస్క్యులర్ సిస్టమ్కి పాస్ చేస్తుంది ఇన్ఫర్మేషన్. చూడండి ఎలా కోఆర్డినేట్ చేస్తుందో మన బ్రెయిన్. సో విజన్ని కంట్రోల్ చేసింది, ఎట్ ద సేమ్ టైం మజిల్స్ని కంట్రోల్ చేస్తుంది. కాళ్ళకు ఉండే మజిల్స్, చేతులకు ఉండే మజిల్స్, చేతులకు ఉండేటువంటి బోన్స్, కాళ్ళలో ఉండే బోన్స్, వీటిని అన్నిటిని కదిలిస్తుంది. ఇట్ డ్రైవ్స్ టువర్డ్స్ ది ఫుడ్ వేర్ ఇట్ ఈస్ అవైలబుల్. వెంటనే బ్రెయిన్ మన కాళ్ళకు చేతులకి ఇన్ఫర్మేషన్ని పంపి అక్కడికి వెళ్ళు, అక్కడ ఫుడ్ ఉంది, అక్కడికి వెళ్ళు నువ్వు అనేసి చెప్పేస్తుంది మన బాడీకి. చెప్పగానే మన బాడీ ఏమవుతుంది, అక్కడికి వెళ్ళిపోతూ ఉంటుంది. అండ్ దెన్ సో మనం అన్నం తీసేసుకొని తింటూ ఉంటాం. తినగానే బ్రెయిన్ ఏం చేస్తుంది, మన డైజెస్టివ్ సిస్టమ్కి ఇన్ఫర్మేషన్ పంపిస్తుంది. ది ఫుడ్ ఈజ్ కమింగ్ ఇన్, యు సెక్రెట్ సలైవా అనేసి మన సాలివరీ గ్లాండ్స్కి ఇన్ఫర్మేషన్ పంపిస్తుంది. ఫుడ్ వస్తుంది, సలైవాని పంపించేసే బయటికి అనేసి. చూడండి ఎన్ని సిస్టమ్స్ ఇక్కడ కోఆర్డినేట్ అయిపోతున్నాయో. అండ్ దెన్ వెన్ యూ ఆర్ ఈటింగ్ యూ గెట్ అ డెలిషియస్ స్మెల్, ఇజంట్ ఇట్? సో స్మెల్ పీల్చుకుంటాం. ఇక్కడ చూడండి ఎన్ని సిస్టమ్స్ ఇన్వాల్వ్ ఉన్నాయి. విజన్ ఇన్వాల్వ్ అయింది, ఓకే. అండ్ దెన్ ఆల్ ఫ్యాక్టరీ అంటే స్మెల్లింగ్ సెన్స్ ఇన్వాల్వ్ అయింది. అండ్ దెన్ మూవ్మెంట్ మస్క్యులర్ సిస్టమ్ ఇన్వాల్వ్ అయింది. అండ్ దెన్ స్కెలిటల్ సిస్టమ్ ఇన్వాల్వ్ అయింది. సో వెన్ యూఆర్ టేకింగ్ ఇన్సైడ్ ద ఫుడ్, వెన్ ద ఫుడ్ ఎంటర్స్ ఇన్ టు ద డైజెస్టివ్ సిస్టమ్, ది డైజెస్టివ్ సిస్టమ్ ఇన్వాల్వ్స్. ఇన్ని సిస్టమ్స్ అంతా కూడా బ్రెయిన్ అనేది కంట్రోల్ చేస్తూ ఉంది. నాట్ ఓన్లీ ద బ్రెయిన్, the brain along with the so many kinds of nerves are going to control all these activities. This is called coordination. ఇంకా తింటున్నాం ఒక స్టేజ్కి రాగానే ఏమవుతుంది, ఇనఫ్, మై స్టమక్ ఈజ్ ఫుల్, యూ ఫీల్ దాట్. సో ఇలా ఫుల్ అయ్యిందనే ఇన్ఫర్మేషన్ కూడా బ్రెయిన్కే పాస్ అయిపోతూ ఉంటుంది. బ్రెయిన్ ఆర్డర్ చేస్తుంది, యూ స్టాప్ టేకింగ్ ఎక్సెస్ ఫుడ్ అని చెప్తూ ఉంది. మన బ్రెయిన్ ఏం చెప్తుంది, వెంటనే ఇంకా చాలు, నీ కడుపు నిండింది, చాలు తినకు అని చెప్పేస్తుంది ఇన్ఫర్మేషన్ డైజెస్టివ్ సిస్టమ్కి, మస్క్యులర్ సిస్టమ్కి, స్కెలిటల్ సిస్టమ్కి మొత్తం కూడా. వెన్ యూ ఫీల్ సాటిస్ఫైడ్ దట్ ది ఫుడ్ ఈజ్ ఫుల్ ఇన్ మై స్టమక్, యూ స్టాప్ ఈటింగ్, ఇస్ నాట్ ఇట్? సో ఖచ్చితంగా మనం తినడం ఆపేస్తాము. అలా బ్రెయిన్ ఒకవేళ సిగ్నల్స్ పంపలేదు అనుకోండి, వీఆర్ గోయింగ్ ఆన్ ఈటింగ్ మోర్ అండ్ మోర్ ఫుడ్ till your stomach burst, పగిలిపోయే వరకు తింటూనే ఉంటాం. అలా తింటున్నామా? తినట్లేదు. ఎందుకు తినట్లేదు అంటే దేర్ ఈజ్ అ పర్టిక్యులర్ సిస్టమ్ విచ్ ఈస్ కంట్రోలింగ్ ఆల్ ద సిస్టమ్స్ ఇన్ అవర్ బాడీ. సో దిస్ కుడ్ బి ద నర్వస్ సిస్టమ్ ఆర్ దిస్ కుడ్ బి ద ఎండోక్రైన్ సిస్టమ్. సో ఈ రెండు సిస్టమ్స్ తోటి మన బాడీలో ఉండేటువంటి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సిస్టమ్స్ అన్నిటిని కూడా కోఆర్డినేట్ చేస్తూ ఉంటాయి. Let us see the nervous system. సో నర్వస్ సిస్టమ్ చూసినట్లయితే ఈ నర్వస్ సిస్టంలో మనకు పర్టిక్యులర్ సెల్స్ అనేవి సపరేట్ స్పెషలైజ్డ్ సెల్స్ తోటి ఫామ్ అవుతూ ఉంటుంది. దీస్ సెల్స్ ఆర్ కాల్డ్ న్యూరాన్స్. వీటిని ఏమంటామంటే న్యూరాన్స్ అంటాం. సో మరి నర్వస్ సిస్టంలో ఏమేమి ఉంటాయి? నర్వస్ సిస్టమ్ ఈజీగా మనం అండర్స్టాండింగ్ ఎలా చేసుకుందామో చూద్దాం. ఫస్ట్ before discussing the nervous system, we should see the structure of neuron. సో న్యూరాన్ యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంటుందో చూద్దాం. సో న్యూరాన్ యొక్క స్ట్రక్చర్ చూసినట్లయితే న్యూరాన్ స్ట్రక్చర్ జనరలీ న్యూరాన్స్ కంటైన్స్ a cell body. So this is the cell body of the neuron. So this is the cell body of the neuron. So every cell contains, generally we know that, the water-like substance inside the cell which is covered by the cell membrane. So this is cytoplasm. Okay, the entire portion is known as a cell body. This is the cell body. And what is this? This is nucleus. When we comparing this particular neuron with the other cell, there is a special structures which are present in the cytoplasm in the form of granules. See this, neuron యొక్క cell body లో చూసినట్లయితే special structures ఉంటాయి, special granules ఉంటాయి. These granules are called as Nissal's granules. Granule అంటే ఏం లేదు, ఇసుక మాదిరిగా ఉండేటువంటి రేణువులు, చిన్న రేణువులు ఉంటాయి. దే ఆర్ కాల్డ్ యాజ్ అ గ్రాన్యూల్స్ ఇన్ ఇంగ్లీష్. సో
నిస్సల్స్ గ్రాన్యూల్ అనేవి స్పెషల్ గ్రాన్యూల్స్ ఉండేటువంటి సెల్ ఏంటంటే న్యూరాన్ మాత్రమే. నో అదర్ సెల్ కంటైన్స్ దీస్ నిస్సల్స్ గ్రాన్యూల్. If a cell contains the Nissal's granule, definitely by closing your eyes you can say that this cell is neuron. Okay, so cell body ఉంటుంది, prominent nucleus ఉంటుంది, cytoplasm లో మనకి ఏంటి Nissal's granules ఉన్నాయి. So this is the cell body of the neuron. And if we observe the cell body, there are two kind of projections which arises from the cell body. ఈ సెల్ బాడీ నుండి మనకి ఏంటంటే రెండు రకాల ప్రొజెక్షన్స్ బయటకు వస్తాయి. ప్రొజెక్షన్స్ అంటే ఒక దాని నుంచి ఏదైనా ఒక బ్రాంచ్ లాగా వచ్చిందంటే దెన్ దట్ ఈస్ కాల్డ్ ఎస్ అ ప్రొజెక్షన్. సో ఇక్కడ చూడండి సెల్ బాడీలో చూసినట్లయితే సమ్ ఆర్ స్మాల్ అండ్ బ్రాంచ్డ్ ప్రొజెక్షన్స్. సి దే ఆర్ మెనీ ఇన్ నంబర్ అండ్ దే ఆర్ స్మాల్ ఇన్ సైజ్. సో దీస్ ప్రొజెక్షన్స్ ఆర్ నోన్ యాజ్ ద dendrites. Dendrites. Okay, then only one long projection starts from the posterior region of the neuron. So posterior region lo manaki okati long projection ఉంటుంది. These are the short projections and also branched. They are called as the dendrites. And one long cylindrical projection originates from the posterior region of the neuron. This long and cylindrical origin or projection is known as axon. So at the end of axon you can find some thread-like structures. These are called as the nerve endings. These are called nerve endings. Nerve endings. Okay, in some neurons this axon is naked. సో కొన్నిట్లో ఏంటంటే కొన్ని న్యూరాన్స్లో యాక్సాన్ చుట్టూ కూడా ఏమీ ఉండదు, యాజ్ ఇట్ ఈస్గా నేకెడ్గా ఉంటుంది. సో మనం పోల్స్లో కరెంట్ వైర్స్ చూస్తుంటాం కదా, సో దానిపైన ఎలాంటి షీత్ ఉండదు. సమ్ వైర్స్ ఆర్ సో, బట్ ఇన్ సమ్ వైర్స్ దేర్ ఈజ్ అ షీత్ అరౌండ్ ద వైర్ కదా. సో వైర్ ఏంటి, వైర్ కాపర్ వైర్ ఉంటుంది. కొన్ని వైర్లు చూసినట్లయితే పోల్ టు పోల్ ఉంటాయి బయట మనకు స్ట్రీట్లో. ఆ వైర్స్ పైన ఎలాంటి షీత్ ఉండదు, ప్లాస్టిక్ షీత్ ఉండదు కదా, రబ్బర్ షీట్ కానీ ప్లాస్టిక్ షీట్ ఏమీ ఉండదు. బట్ కొన్ని వైర్స్ చూసినట్లయితే మన ఇళ్ళల్లో యూస్ చేసే వైర్స్ చూడండి, లోపల వచ్చేసి కాపర్ వైర్ ఉంటుంది, దాని చుట్టూ కూడా ఏంటి ఇన్సులేటెడ్ షీత్ ఉంటుంది కదా. ఆ షీత్ ఏంటి దాన్ని మొత్తం కూడా కవర్ చేస్తుంది. అదేవిధంగా కొన్ని న్యూరాన్స్లో ఈ యొక్క యాక్సాన్ చుట్టూ ఏమీ ఉండదు. దే ఆర్ నేకెడ్ యాక్సాన్స్, దే హ్యావ్ నేకెడ్ యాక్సాన్స్. సో బట్ ఇన్ కేస్ ఆఫ్ సమ్ న్యూరాన్స్ this axon is covered with the sheath which is made up of fat. So assume that this is the sheath which is made up of fat. This sheath is known as the myelin sheath. Myelin sheath. And the myelin sheath leaves some intervals in between them. చూడండి షీత్ మొత్తం కూడా కవర్ చేయాలి, కంటిన్యూస్గా లేదు. ఇక్కడ చూడండి షీత్ ఎలా ఉంది, ఇలా ఉందా. సే ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఇస్ యాక్సాన్. యాక్సాన్ చుట్టూ కంటిన్యూస్గా షీత్ కవర్ అయ్యలేదు, మధ్యలో ఏంటి ఇట్ లెఫ్ట్ సమ్ గ్యాప్స్ హియర్. దీస్ ఆర్ కాల్డ్ నోడ్స్ ఆఫ్ రన్వేర్. దీస్ ఆర్ కాల్డ్ నోడ్స్ ఆఫ్ రన్వేర్. రన్వేర్ నోడ్స్ అంటాం వీటిని. సో దిస్ myelin sheath is made up of Schwann cells. So these are the cells made up of Schwann cell. Myelin sheath is made up of Schwann cell. It contains a large amount of fat. Okay, this is the complete structure of neuron. So neuron contains cell body and an axon. So we are dividing the neuron into two parts. One is the cell body and second one is the axon. So here if you see the cell body have the prominent nucleus. Okay, in the cytoplasm we can find a particular granules, specialized granules. They are called a Nissal's granule. From the cell body we can find the two kinds of projections. Some are small and branched. They are called as the dendrites. And one more projection arises from the downwards towards the downwards, that is called as the axon.
In some kinds of neuron, this axon is naked. No sheath around the axon is present. So, but in some neurons, this axon is surrounded by a sheath which is made up of fatty matter. The sheath is known as the myelin sheath. The sheath is not wrapped continuously. So, then chuttu kuda continuous ga ledu. So, it leaves some gaps. These gaps are known as the nodes of Ranvier. And this myelin sheath is made up of specialized cells. They are called as the Schwann cells. They contain the more and more fatty matter. If we see the end of the axon, these are called as the nerve endings or nerve terminals. So this is the complete structure of the neuron. And in the next class, we see how this system, how the nervous system works. Okay.